ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన సేవాదారిని సదా మనస్స వాచ కర్మన పరమాత్మ సేవలో నిమగ్నమై ఉండేవారిని. పరమాత్మ ప్రియ ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపులు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 21/11/2025। आज का हेडिंग, मीठे बच्चे तुम अभी गॉडली सर्विस पर हो। तुम्हें सबको सुख का रास्ता बताना है, స్కాలర్షిప్ లేని కా పురుషార్థ్ కన్నా హే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరెవరిప్పుడు గాడ్లీ సర్వీస్ లో ఉన్నారు. ఐ యామ్ ఎట్ గాడ్లీ సర్వీస్. ప్రతి ఒక్కరికి సుఖపు దారిని చూపించాలి, స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేయాలి. బయట ఎలా అయితే బాగా చదువుకుంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని బే చేయడానికి స్కాలర్షిప్ ఇస్తారు కదా, అంటే వాళ్ళకు ఒక ఎక్స్ట్రా టికెట్ అనేది లభిస్తుంది ఈజీగా ముందుకు వెళ్ళడానికి. అలాగే పిల్లలైన మీరు కూడా ఎఫర్ట్, పురుషార్థం చేయాలి ఈ జీవితం అనే లైఫ్లో చాలా ఈజీగా ముందుకు వెళ్ళటానికి. చెక్ చేసుకుందాం, నా ఈ లైఫ్లో నేను ఎంత మందికి సుఖం యొక్క దారిని చూపించాను. ప్రశ్న, तुम बच्चों की बुद्धि में जिन ज्ञान की अच्छी धारणा हो जाती है तो कौन सा डर निकल जाता है? भक्ति में जो डर आता है, गुरु हमें श्राप ना देवे, यह डर ज्ञान में आने से, ज्ञान की धारण करने से निकल जाता है, क्योंकि ज्ञान मार्ग में श्राप कोई दे ना सके. ఇప్పుడు పరమాత్మ భక్తికి జ్ఞానానికి ఉన్న కాంట్రాస్ట్ చెప్తున్నారు. భక్తి అంటే ఏంటి? మనం ముందు ఏ విగ్రహం కనిపించినా వారిని ప్రే చేస్తూ ఉంటాం, కాకపోతే వారి పరిచయం, వారి బ్యాక్గ్రౌండ్ మనకి తెలియకుండా ప్రే చేస్తాం. రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉన్నారు, కోన కోనాలో పరమాత్మ ఉన్నారు, పరమాత్మ సర్వవ్యాపి, ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారని ప్రతి ఒక్క విగ్రహాన్ని ఈక్వల్ గా ప్రే చేస్తూ ఉంటాం. భక్తిలో ఒక భయం ఉంటుంది, గురువు మమ్మల్ని ఎక్కడ శ్రాప్తం చేస్తారు, నేను ఈ నియమం ఫాలో అవ్వకపోతే, ఆ నియమం ఫాలో అవ్వకపోతే నాకు ఎక్కడ శ్రాపం లభిస్తుంది అని. కానీ జ్ఞానం అంటే నాలెడ్జ్, మన ఈ ఆత్మని ఒక సరైన మార్గానికి తీసుకెళ్లే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ లో మనకి ధారణ, నాలెడ్జ్ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, కానీ ఇక్కడ శ్రాపం యొక్క విషయం లేదు. మన లైఫ్ లో శ్రాపం అంటే ఒక నెగటివిటీ ఎవరిస్తారు? రావణుడు. రావణుడు అంటే ఎవరు? ఒక మనిషి కాదు. రావణుడు అంటే మనలో ఉన్న వికారాలు, అంటే మనకి మనమే ఆ శ్రాపం అనేది ఇచ్చుకుంటాం. రిద్ధి సిద్ధి నేర్పించేవారు ఉంటారు, వారు మీరు అలా చేయండి ఇలా చేయండి అంటారు. వారు దుఃఖాలనిచ్చే పని కూడా చెప్తారు. కానీ జ్ఞాన మార్గంలో అందరికీ సుఖపు యొక్క దారిలోనే వెళ్తారు. ఇక్కడ దుఃఖం యొక్క అనేది ఉండదు. సో నేను ఆత్మ
ఎటువైపుకు వెళ్తున్నాను అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. మన దారి ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా చెక్ చేసుకుందాం. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप బైట్ समझाते हैं. మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట స్వయం నేనొక ఆత్మ అని భావించండి. ఇది పక్కా నిశ్చయం చేసుకోండి. ఐ యామ్ అ సోల్. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? పరంధామం నుంచి వస్తుంది. ఆత్మ శరీరంలోకి వచ్చి పాత్ర అనేది చేస్తుంది. సో చెక్ చేసుకోవాలి. ఫలానా వారు ఇలా ఉన్నారు, అలానా ఉన్నారు అంటే వారి బాడీలో ఉన్న సోల్ ఏదైతే ఉందో తనొక రోల్ ప్లే చేస్తుంది అనేది తెలుసుకోవాలి. మనుషులు భావిస్తారు ఆ శరీరం ఒక పాత్రను చేస్తుంది అని. ఇది చాలా పెద్ద పొరపాటు. బికాస్ మనకి తెలుసు సోల్ ఈస్ ఇంపెరిషబుల్, బాడీ ఈజ్ పెరిషబుల్ అనేది. సో బయట వారెవ్వరికి సోల్ గురించి తెలియదు కాబట్టి చేసేదంతా ఆ శరీరమే అని అంటారు. కానీ ఆత్మనే ప్రతి ఒక్కరి శరీరంలో రావడం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమైన విషయం. ఆత్మ అభిమాని స్థితి అనేది మెయింటైన్ చేయాలి. అర్థం చేసుకోవాలి ఆత్మ ఏ విధంగా జన్మలో వస్తుంది, పాత్రను చేస్తుంది. మనిషికి మాక్సిమం 84 జన్మ హే. మనుషులకి మాక్సిమం 84 బర్త్స్ అవుతే మినిమం ఏక్ ఔర్ దో, ఒకటి లేక రెండు అనేవి జరుగుతాయి. ఆత్మనే పునర్జన్మల్లోకి వస్తుంది. దీని ద్వారా అర్థమేమైంది? ఆత్మనే ఎన్నో జన్మల అంతిమ జన్మలో ఇప్పుడు ఉంది అనే విషయం అర్థమైంది. పునర్జన్మ తీసుకునేది ఆత్మనే. जैसे नाटक में कोई का शुरू से पिछाड़ी तक पार्ट होता है, कोई का थोड़ा पार्ट होता है. నాటకంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీలో కొంతమంది రోల్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాయి. కొంతమంది రోల్స్ మధ్య మధ్యలో వస్తాయి. కొంతమంది రోల్స్ వెంటనే వెళ్ళిపోతాయి. సో అలాగే ఈ వరల్డ్ డ్రామా వీల్లో ఎవరైతే దేవీ దేవత సత్యుగి నుంచి ఉంటారో వాళ్ళ రోల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. కొంతమంది మధ్యలో వస్తారు, కొంతమంది లాస్ట్లో వస్తారు. ఆత్మనే తన లెక్కాచారాల అనుసారంగా పాత్ర అనేది తీసుకుంటుంది. సో ఈ ఆత్మ యొక్క జ్ఞానం ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి పరమాత్మ తెలియచేస్తున్నారు. మరి ఆత్మ ఎలా ఉంటుంది? ఒక చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు భ్రుకుటి మధ్య స్థానంలో నివసిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా పాత్రను తీసుకుంటుంది. 84 జన్మల పాత్రను తీసుకుంటుంది. సో బయట ప్రపంచంలో ఇంకొక మిస్కాన్సెప్షన్ ఏంటి? ఆత్మనే పరమాత్మ అంటారు. అది ఇంపాసిబుల్ కదా. ఆత్మ పరమాత్మగా ఎలా అవుతుంది? ఆత్మ తమో ప్రధానంగా అవుతుంది. పరమాత్మ ఎప్పుడు తమో ప్రధానంగా అవ్వరు. ఆత్మనే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా, పతితం నుంచి పావనంగా, పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి ఈ విధంగా రోల్ అనేది సోల్ తీసుకుంటుంది. మరి ఇప్పుడు మన కోసం కొత్త సృష్టి స్థాపన అనేది జరుగుతుంది. కొత్త ప్రపంచం ఆది సనాతన దేవీ దేవత ప్రపంచం. ఇప్పుడు లాస్ట్లో కలియుగి శూద్ర ప్రపంచం, శూద్ర ధర్మం అనేది ఉంది. మరి మనం ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి, బ్రాహ్మణ ఆత్మలం. మనం పరమాత్మ యొక్క ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నాం. మరి నేను ఆత్మ ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారిని, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాను. ఒకప్పుడు డైనాసిటీలో ఉండేవారిని, ఇప్పుడు డెవిలిష్ ట్రైట్గా అయిపోయాను. మరి నేను ఎవరు అనే సెల్ఫ్ రియలైజేషన్ అనేది తెలుసుకోవాలి. तुम ब्राह्मणों का कोई राज नहीं, तुम स्टूडेंट्स पढ़ते हो.
ఇక్కడ బ్రాహ్మణులు అంటే మీదొక రాజ్యం, ఒక సపరేట్ థింగ్ అనేది లేదు. బ్రహ్మ యొక్క నోటి కమలం ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మీరు ఇప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు చదువుతున్నారు, అర్థం చేసుకున్నారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది. సత్య త్రేత ద్వాపర కలియుగాలు, మరి ఇప్పుడు సంగమ యుగం అనేది నడుస్తుంది. సో నేను ఆత్మ ఈ సంగమంలో ఉన్నాను. ఒక ఉన్నతమైన దివ్యమైన ఆత్మగా ఉన్నాను. పరం పరమాత్మ ప్రియ ఆత్మగా ఉన్నాను. 84 జన్మలు తీసుకున్న ఉన్నతమైన ఆత్మగా ఉన్నాను. నేను ఆత్మ. నాలో ఒక బ్యూటిఫుల్ రోల్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. ఈ నిశ్చయం ఉండాలి. నాకే ఎందుకు ఇలా ఉంది? నాతోనే ఎందుకు జనాలు ఇలా ఉన్నారు? నా వల్లే ఇలా అయ్యిందా? కాదు. పరమాత్మ వాళ్ళు ఏం చెప్పారు? ఆత్మనైన నాలో ఒక బ్యూటిఫుల్ రోల్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటుంది, సతో తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా ఎలా అవుతుంది అనేది. మరి ఈ సమయంలో భారత్ మే నా బ్రాహ్మణ్ కుల్ కి రాజాయి హే, నా శూద్ర కుల్ కి రాజాయి హే. సో ఈ సమయంలో ఈ భారతదేశంలో అటు బ్రాహ్మణ కులం అంటే ఏంటి? ఎవరైతే బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన ప్రతి ఒక్క సోల్ ఉంటుంది కదా, కంప్లీట్ వాళ్ళ రాజ్యము లేదు, శూద్ర కులపు రాజ్యము లేదు, మొత్తం మిక్స్ అయిపోయి ఉంది. ఫస్ట్ 16 కళలతో సంపూర్ణంగా ఉంటారు. తర్వాత 14 కళలు, 12 కళలు, 8 కళలు, తర్వాత లాస్ట్లో వచ్చేసరికి ఈ సోల్లో ఒక్క కళ కూడా మిగిలి ఉండదు. ఒకప్పుడు బంగారు బుద్ధిగా ఉండేవారు, ఇప్పుడు రాతి బుద్ధిగా అయిపోయారు. మరియు ఇప్పుడు పరమాత్మ ద్వారా ఒక దివ్యమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారంటే ఈ నాలెడ్జ్ యొక్క ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఉన్నదే దుఃఖ ప్రపంచం. ఈ దుఃఖ ప్రపంచం నుంచి విడిపించడానికి పరమాత్మ వచ్చారు. నేను ఎంత అదృష్టవంతుడిని అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇక్కడ శ్రాపం యొక్క విషయమే లేదు. నేను నెగిటివ్ పాత్ మీద నడుస్తే నాకు నేనే భస్మాసురుడిలాగా శ్రాపాన్ని ఇచ్చుకుంటాను. అంతేకాని మనకి ఎవరు శ్రాపం ఇవ్వడం అనేది జరగదు. శ్రాపం అవంతా భక్తి మార్గపు విషయాలు. ఇక్కడ నేను ఎంతగా దుఃఖాన్ని ఇస్తే అంత దుఃఖీగా నేను అయిపోతాను. సో ఇప్పుడు నేను ఆత్మ పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ దివ్యమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఈ సృష్టి ఇలాగే నడిచింది, ఇప్పుడు కూడా ఇలాగే నడుస్తుంది. 5000 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇలాగే నడుస్తుంది అనొక నిశ్చయం డ్రామా పైన ఉండాలి, మన రోల్ పైన ఉండాలి. నేను ఒక సోల్ అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. धारणा, बाबा से बेहद का वर्षा लेने के लिए अपना तन मंदन ఈశ్వరి ఆగే అర్పణ కరు. భగవంతుడి ద్వారా ఉన్నతమైన వారసత్వం తీసుకోవాలి అంటే తనువు, మనస్సు, ధనాన్ని పరమాత్మ యొక్క కార్యంలో మనం పెట్టాలి. ఉన్నతమైన వారసత్వం తీసుకోవాలి అంటే తనువు, మనస్సు, ధనాన్ని పరమాత్మ కార్యంలో పెట్టగలగాలి. ఒక్కసారి మన లైఫ్ని చెక్ చేసుకుందాం. పరమాత్మ కార్యంలో తనువు, మనస్సు, ధనాన్ని పెట్టగలుగుతున్నానా? నా తనువు, మనస్సు, ధనాన్ని ఇంకే కార్యాల్లో పెడుతున్నాను ఎక్సెప్ట్ పరమాత్మ కార్యమా? చెక్ చేసుకోండి. తెలివైన వారిగా అవ్వండి. మన ఈ లైఫ్ని ఎలా మలుచుకోవాలి అనే తెలివి మనలో ఉండాలి. 21 జన్మలు నేను ఒక సుందరమైన జీవితాన్ని తయారు చేసుకోవచ్చు. సత్య త్రేత యుగాలు = 21 బర్త్స్. నేను ఎలాంటి జీవితాన్ని తయారు చేసుకుంటాను అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా పరమాత్మ చదివిస్తారు,
మనని సంభాలిస్తారు. నాలెడ్జ్తో ఈ సోల్ని డెకరేట్ చేస్తారు. మరి పరమాత్మ సమానంగా నేను కూడా సేవ అనేది చేయాలి. ఈ జీవితం అనే బంధనం నుంచి తొలగి జీవన ముక్త స్థితికి చేరుకోగలగాలి. జీవన బంధనం నుంచి జీవన ముక్త స్థితికి అనేది చేరుకోవాలి. वरदानम ज्ञान कलश धारण कर प्यासों की प्यास बुझाने वाले अमृत कलशधारी भव. సో బాబా ఎంత బ్యూటిఫుల్ వరదానం ఇస్తున్నారు. జ్ఞానం అనే కలశాన్ని సదా మీ దగ్గర పెట్టుకొని దాహంతో ఉన్న వారి దప్పికను తీర్చండి. దాహంతో ఉన్నారు, మాకు పరమాత్మ పరిచయం ఇవ్వండి అని దాహంతో ఉన్నారు, ఈ దుఃఖాలను దూరం చేయండి అని దాహంతో ఉన్నారు, ఒక సరైన మార్గంలో నేను ఎలా వెళ్ళొచ్చు అని. సో ఈ విధంగా దాహంతో ఉన్న వారి దప్పికను తీర్చే అమృత కలశధారి ఆత్మగా అవ్వాలి. ఒక్కసారి మన లైఫ్ని చెక్ చేసుకుందాం. మన లైఫ్లో ఎంత మందికి మనం నాలెడ్జ్ ఇచ్చాము, ఎంత మందికి ఒక దారిని చూపించామని. స్లోగన్, एडजस्ट होने की कला को लक्ष्य बना ले तो सर्ज संपूर्ण बन जाएगा. అడ్జస్టింగ్ నేచర్ అనే కళ మనలో ఉన్నట్టయితే సంపూర్ణ సహజంగా సంపూర్ణంగా అవ్వగలరు. ద పవర్ టు అడ్జస్ట్, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అడ్జస్ట్ అవ్వగలిగితే సంపూర్ణ ఆత్మగా ఒక కంప్లీట్ సోల్గా మనం అవ్వగలము. ఓకే, సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఆత్మ ఎలాంటి పరిస్థితుల్లో అయినా అడ్జస్ట్ అయ్యే వారిని, మలుచుకునే వారిని అనే స్థితిని మెయింటైన్ చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన వారిని, చైతన్యవంతమైన వారిని నాలో ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే అంత శక్తి ఉంది, మలుచుకోగలిగే అంత శక్తి ఉంది. ప్రతి పరిస్థితిలో ముందుకు వెళ్ళే అంత పురుషార్థాన్ని చేస్తాను. ప్రతి ఒక్కరికి పరమాత్మ దారిని చూపించే పురుషార్థాన్ని చేస్తాను. నేను స్థిరమైన ఆత్మను, పరమాత్మ సేవాదారి ఆత్మను, సతో ప్రధానమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ మనసా వాచ కర్మన పరమాత్మ సేవలో సంలగ్నం చేస్తాను. నా ప్రతి మాట ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రతి ఆలోచన ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి నడవడిక ఆశీర్వాదాలను తీసుకుంటుంది. నా పైన నేను ఎంతో అటెన్షన్ పెడుతూ నా ఈ జీవితాన్ని పరమాత్మకి దగ్గరగా చూపెట్టుకుంటాను. I, the soul, have the power to adjust. I try to adjust in every situation, how bad the situation is. I have the power of the Supreme Father. My Father holds my hand and helps me to cross every obstacle. I have the power to adjust where I always shower positive vibrations towards every other soul.
With this adjusting power, I always try to maintain and balance every relation in my life. I always holds the hand of my Father and balance every relation where I can cross any sort of exams in my life. Hey, Father, thank you so much for showering the power of adjusting into my life. I always remember such power and try to move on so easily that I can maintain any sort of typical situation in my life. For the next few seconds, I try to realize myself as a point of light, a powerful soul in the middle of this forehead. I'm the one who owns this body. I'm the one playing a beautiful role. I always try to remember the Supreme Father and his vibrations and try to maintain a powerful and a fast life. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and maintain a happy life and a pure relation with every other soul. Om Shanti.